నమస్తే. ప్రస్తుతం మనము జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అయితే మనం ఉన్నాము. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూబ్లీ హిల్స్లో ఏం జరగబోతుందనే చర్చ అయితే మొదలైంది. ప్రస్తుతం ఇక్కడ ఉప ఎన్నిక అయితే జరుగుతుంది. నవంబర్ 11 అయితే పోలింగ్ జరగనుంది. సో ఇక్కడ ఎమ్మెల్యే అయినటువంటి మాగంటి గోపీనాథ్ అయితే అకాల మృతి చెందారు. సో దాంతో ఇక్కడ ఉప ఎన్నిక అయితే అనివార్యమైంది. సో ఇక ప్రధాన పార్టీలు ఏవైతే ఉంటాయో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, సో ఇవన్నీ కూడా వాళ్ళ అభ్యర్థులను అయితే ఇక్కడ పోటీలో నిలిపారు. సో ఇప్పటికే ప్రచారం కూడా సాగుతూ ఉంది. నవంబర్ 11న మనకు పోలింగ్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరికి పట్టం కట్టాలనుకుంటున్నారు, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ఎవరిని నిలబెట్టాలనుకుంటున్నారు, సో ఇవన్నీ అయితే ఇక్కడ తిరిగి అయితే మనం తెలుసుకుందాం. ఇక్కడ ప్రజల ఒపీనియన్ అంటే ఒరిజినల్ ఒపీనియన్, సో వాళ్ళు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు, వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారు అయితే మనం అయితే తెలుసుకుందాం. డైరెక్ట్గా పబ్లిక్ అయితే అక్కడికి వెళ్ళి మనం వాళ్ళ ఒపీనియన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు జూబ్లీకి సంబంధించిన పబ్లిక్ అయితే ఉన్నారు. సో వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం ఏంటి అని. సో నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరన్నా మీ పేరు? నాగరాజ్. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరుగుతుంది. సో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ, సో ఇవన్నీ కూడా అభ్యర్థులు ఉన్నారు. సో ఏమనుకుంటున్నారన్న జూబ్లీ హిల్స్ ప్రజలు ఏమనుకుంటున్నారు, మీరు ఎవరికి మద్దతు తెలుపుదామనుకుంటున్నారు? పబ్లిక్ అందరికంటే తెలివైన వాళ్ళు, ఎవరు ఏం చేసిర్రు ఏం చేయలేదు అన్నది వాళ్ళకి తెలుసు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రేషన్ కార్డ్స్ వచ్చినాయి, ఆరోగ్యశ్రీ పెంపు జరిగింది. చాలా వరకు కాంగ్రెస్ తమ వంతు ఎంతవరకు పబ్లిక్ కోసం చేయాలనుకుంటున్నారో అంతవరకు చేసింది. ఇంకా అవకాశం ఇస్తే ఇంకా ముందు భవిష్యత్తులో ఇంకా చాలా బాగా చేయగలుగుతారు, చేస్తారు కూడా. సో కాంగ్రెస్ 100% జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందుతుంది, విజయడంక మోగిస్తుందని నేను అనుకుంటున్నాను. సో బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి కూడా అభ్యర్థి నిలబడి ఉన్నారు. సో ఇప్పటికీ 3 సార్లు నిలబడ్డారు. సో ఇప్పుడు 4వ వాళ్ళు 3 సార్లు ఎమ్మెల్యే అయినారు. సో వాళ్ళ ప్రభావం ఎంత ఉండబోతుంది? వాళ్ళ ప్రభావం అంతగా అయితే ఏమి ఉండదు. ఎందుకంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ కోసం ఏం చేసిందో ఇంకేం చేయబోతుందో కూడా చెప్పింది, పబ్లిక్కి ఒక నమ్మకం కల్పించింది. కాబట్టి 100% కాంగ్రెస్ పార్టీ ఈసారి జూబ్లీ హిల్స్లో విజయడంక మోగించబోతుందని నేను 100% చెప్తాను. సో కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారంటీలు హామీ ఇచ్చిందో అవి పూర్తి స్థాయిలో అమలు కాలేదని చెప్పేసి ప్రత్యర్థి పార్టీలు అయితే అంటున్నాయి. మరి అవి అమలు చేయకుండా సో ఇట్లాంటి ఎన్నికల్లో ఎట్లా పాల్గొంటారని చెప్పేసి కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకళ్ళు మంచి చేస్తుంటే వాళ్ళని నెగిటివ్గా చేయడానికి చాలామంది నెగిటివ్ చేయడానికనే చూస్తారు. ఇప్పుడు మంచి మనం చేసేది వాళ్ళు గమనించినా కానీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మంచి చేసినా కానీ వాళ్ళ మంచిని బయటికి రాకుండా వాళ్ళకి అనుకూలంగా ఏమైతే ఉంటుందో అదే వాళ్ళు మాట్లాడతారు. అది ఎక్కడైనా జరుగుతుంటుంది అది. కానీ పబ్లిక్కి తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం చేయబోతుంది అన్నది పబ్లిక్కి 100% తెలుసు. మంచి చేస్తారు జనం కోసం. ఎందుకంటే ప్రతిసారి 10 సంవత్సరాల నుంచి లేని రేషన్ కార్డు ఈరోజు పబ్లిక్కి ప్రతి గరీబానికి సన్న బియ్యంతో ఒక రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డులు అలర్ట్ చేసి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ చేయాలి అనుకుంటే జనం కోసము, ప్రజల కోసము 100% ఏదైనా చేసింది ఇంతకుముందు చేసిర్రు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిర్రు. ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి అన్న గవర్నమెంట్లో ఇప్పుడు కొత్తగా అయితే ఎవరెవరికైతే ఇండ్లు రాలేదు వాళ్ళని కూడా అవగాహన తీసుకొని వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం కూడా ఒక టీంని సపరేట్గా ప్రొవైడ్ చేసి వాళ్ళ కోసము ఇయ్యడానికి కూడా సిద్ధపడ్డది. నెక్స్ట్ గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే సొంతం ఇండ్లు ఉన్న వాళ్ళకు, ఆల్రెడీ బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు అందరికీ మళ్ళీ సొంతం ఇల్లు ఇచ్చేసారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు చాలా అవకతవకలు జరిగినాయి తెలుసా. అవన్నీ కూడా ఇప్పుడు సరిదిద్దుతున్నారు. ఎవరైతే ఖచ్చితంగా అర్హులు ఉన్నారో వాళ్ళకి 100% డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి, కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఒక గరీబోనికి ఒక బీదోనికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఈరోజు సిటీలో వానికి ఒక ఆస్తి మనం ఇచ్చినట్టే. వాళ్ళ తరతరాలు ఎవరైతే ఇచ్చిరో వాళ్ళు దేవుళ్ళ లెక్క వాళ్ళని ప్రతిరోజు ప్రతి క్షణము తలుచుకొని బతికే రోజులు ఇవి. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ సిటీలో అలాంటి పని 100% కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది. ఇప్పుడు సొంతం ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చేసారు. వాళ్ళకి అవసరం లేదు, తాళాలు వేసుకొని ఎప్పుడో ఎవరైనా చెకింగ్ పోతురు జిహెచ్ఎంసీ వాళ్ళు అల్లి అనగానే పోయి తాళం ఓపెన్ చేస్తారు. ఆడ పోయి సామాన్లు పెట్టుకొని డ్రామా చేస్తారు, మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ తాళం వేసుకుంటారు. అది వాళ్ళకి ఉపయోగం లేని వాళ్ళకి ఇచ్చేసారు. నిజంగా అర్హులు, గరీబోళ్ళు, పేదోళ్ళు, నిజంగా అర్హులు ఉన్న వాళ్ళకి ఇల్లు రాలే గత ప్రభుత్వంలో. అది ఎంత అన్యాయం చెప్పండి మీరు. అవి చూసుకోవాలి కదా అన్న. అవి చూసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎవడో
ఏమో చెప్పిండు, ఎవడో లీడర్ వచ్చిండు ఏదో చెప్పిండు, ఎవడో ఏదో అన్నాడు, ఆడు చేస్తే మనకి యాంటీ అవుతాడు అని చెప్పేసి నువ్వు లీడర్ పరంగా నువ్వు గల్లీలో ఎవడో 10 ఓట్ల పరంగా నువ్వు ఆలోచించం చేసుకొని నువ్వు సొంత మిల్లులకి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు శాంక్షన్ చేస్తే నిజంగా అచ్చమైన అర్హుడుకు ఎవడైతే గరీబుడు ఉన్నాడో వానికన్నా కావాల్సింది. ఇప్పుడు నేను ఉన్నానా, నాకు ఆకలి అవుతుంది, నీకు అన్నం పెట్టే అవకాశం ఉంది. సో నీది మంచి మనసే, ఆ అన్నం అర్హుడు ఇవ్వడు, ఆకలి ఇస్తుంది నాకు, నువ్వు నాకు అన్నం పెడితే నాకు కడుపు నిండుతుంది. బాగా బిర్యానీ తిని అరగనికే కష్టపడుతుంటే వాని తీసుకొని మళ్ళీ నువ్వు బిర్యానీ ఇస్తావు, అది ఇవ్వనికి అది ఎంతవరకు అది కరెక్టు? అరగనికే అరగనికే అట్లా ఇట్లా అవసరాట్లు పడుతుంటే పోయి బిర్యానీ వానికి ఇస్తావు నువ్వు. నిజంగా ఆకలితో అలమటించిపోయి సచ్చే పరిస్థితిలో వీడుంటే వీనికి ఆకలి తీరుస్తలేవు, అది ఎంతవరకు కరెక్ట్? అది గత ప్రభుత్వంలో చాలా జరిగినాయి ఇట్లాంటివి. అది మళ్ళీ రిపీట్ కాకుండా 100% కాంగ్రెస్ గవర్నమెంట్లో అన్నీ సరిదిద్దుతారు. 100% కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో విజయ డంకా మోగించబోతుంది. 100% కాదు, 200% నేను చెప్తున్నా. ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో నవీన్ యాదవ్ అన్న గెలవబోతున్నాడు, గెలిచి విజయ డంకా మోగించబోతున్నాడు. పబ్లిక్ చెప్తున్నా నేను, జనాలు ఎట్లునంటే ఆయనకు తెలుసు స్లమ్లో పేదోళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబంలో ఎంతవరకు ఏముంటుంది ఏం లేదు, వాళ్ళకి ఆరోగ్యంగా ఎన్ని సమస్యలు ఉంటాయి, వైద్యపరంగా వాళ్ళకి ఏం అవసరము, ఇంకొకటి రేషన్ కార్డు పరంగా వాళ్ళకి ఎంత అవసరము, ఆ పిల్లలు చదువుల పరంగా వాళ్ళకి ఎంత అవసరము ఏంది అనేది ప్రతి ఒక్క సమస్య నవీన్ యాదవ్ అన్నకు తెలుసు. ఈరోజు నేను చెప్తున్నా, నవీన్ యాదవ్ అన్నను గెలిపించుకుంటే పబ్లిక్కి ఎంత మంచి జరగాలో అంతకంటే డబల్ మంచి చేసి ఆయన చూపిస్తాడు. 100% చెప్తున్నాను. ఈసారి మాత్రం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కంపల్సరీ నవీన్ యాదవ్ అన్న ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడు, గెలిచి నిలవబోతున్నాడు, విజయ డంకా మోగించబోతున్నాడు. సో ప్రజలందరికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో అందుబాటులో ఉంటాడా ఎప్పుడు? 100% 24 అవర్స్ మెయిన్ రోడ్ మధ్యలో నా ఇల్లు అన్నా అని చెప్పి డోర్ ఇట్లా కొడితే ఆయన వచ్చి ఏమైందమ్మా మీ సమస్య ఏంది అనుకొని ఇమ్మీడియట్లీ అక్కడి నుంచే ఫోన్ చేసి ఆ సమస్యను పరిష్కరించి ఇంకా అవసరమైతే ఆయన వాళ్ళతో పాటు వెళ్ళి ఆ సమస్యను క్లియర్ చేసి వచ్చి ఇంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు చేస్తూనే ఉన్నాడు ఆయన, కానీ పబ్లిక్ గుర్తించాలి. సో మొత్తానికి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఇక్కడ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ డంకా మోగిస్తుంది, విజయ డంకా మోగించబోతుంది కాంగ్రెస్ పార్టీ. 100% నవీన్ యాదవ్ అన్న ఎమ్మెల్యే కాబోతున్నాడు, అయిపోయినట్టే, డౌట్ లేదు. 100కి 101% నవీన్ యాదవ్ అన్న 100% ఎమ్మెల్యేనే అయిపోయింది, ఎమ్మెల్యే అయ్యిండు. ఆయన ఆల్రెడీ జనం కోసం ఆయన మస్తు చేసిండు, సేవలు చాలా చేసిండు ఆయన. అయితే పబ్లిసిటీ ఆయన ఎక్కువ చేసుకోలే, మేము చేసినాం కదా మేము ఇచ్చినాం కదా అని చెప్పుకోలే ఆయన. కానీ ఎవరైతే వాళ్ళ నుంచి సహాయం పొందిర్రో అందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్న బస్సు స్లమ్లలో ప్రతి ఒక్క ఇంటిలో ఆయనకు సంబంధించింది ఏదో ఒక మంచి జరిగింది, చేసిండు కాబట్టే ప్రభుత్వం కూడా గుర్తించి ఆయన మంచితనాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఎమ్మెల్యే సీటు కేటాయించడం జరిగింది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ అన్న 100% విజయ డంకా మోగించబోతుండు, ఎమ్మెల్యే అయిపోయిండు అనుకోండి, గెలిచిండు అన్న. అది రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, ఏం పేరన్నా మీ పేరు? నాగరాజ్. సో ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాం. సో పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నంలో మనతో మాట్లాడడానికి అయితే ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏం పేరన్నా మీ పేరు? నా పేరు రంజిత్ అన్న. సో ఎట్లా ఉందన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి లంకల దీపారెడ్డి. ఎట్లా ఉన్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఏమనుకుంటారు, ఎవరికి పట్టం కట్టాలని ఆలోచిస్తున్నారు? 10 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేని జూబ్లీహిల్స్ అన్నది. ఎందుకంటే ఇక్కడ జూబ్లీహిల్స్ రిచ్ ఏరియా, కానీ పేరుకే రిచ్ ఏరియా. మేము ప్రజల మధ్యలో పోయి చూస్తున్నాం, ఎలక్షన్ ఉంది కదా ఎట్లుంటుంది, జూబ్లీహిల్స్ డెవలప్మెంట్ చేసినారు. ఇదే జూబ్లీహిల్స్ అనగానే ఇక్కడ వీఐపీస్ అందరూ ఇక్కడే ఉంటారు, చుట్టుపక్కలే ఉంటారు. కేటీఆర్ ఇదే రూట్ నుంచి పోతున్నాడు, హరీష్ రావు ఇదే రూట్ నుండి పోతున్నాడు. ఇదే మాగంటి గోపీనాథ్ అనే 10 సంవత్సరాలకు ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి వారు కాలం చేసిన తర్వాత వారి వైఫ్కి టికెట్ ఇచ్చినామని చెప్తున్నారు, కానీ డెవలప్మెంట్ అయితే లేదు. ఇక్కడ మోరీ గారు అయితే జూబ్లీహిల్స్ అని, డ్రైనేజ్ ఇష్యూలు ఉండేది జూబ్లీహిల్స్ అని, రోడ్లు బాగాలేదు జూబ్లీహిల్స్ అని. అదే జూబ్లీహిల్స్ ఏడికి అభివృద్ధి చేసినావు, ఏడి నుంచి చేసినావు అభివృద్ధి అనేది మేము అడుగుతున్న క్వశ్చన్. ఇంకోటి ప్రజలంతా కూడా నవీన్ అన్నని మాత్రం ఒక రాజకీయ నాయకుడు ఇంకా ఎక్కువ వారి ఇంటి కుటుంబ సభ్యుల్లాగా చూస్తున్నారు.
మరి మానవినే మామూలుగా వెళ్ళిన పిల్లగాడే చూస్తారు. మాగంటి సునీత రావాలన్నా, హరీష్ రావు రావాలన్నా, ఇంకో బీజేపీ అభ్యర్థి రావాలన్నా కూడా వాళ్ళు కారాల ప్రచారం చేస్తారు. నవీన్ యాదవ్ యాక్టివ్గా స్కూటీ పైన తిరుగుతారు, నష్టం తిరుగుతారు. ఇక్కడ లోకల్ వ్యక్తి వారి ఫాదరే కావచ్చు, వారిని కావచ్చు మంచిగా ఆదరిస్తున్నారు ప్రజలు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అయితే సింపుల్గా ఉంటారో, సింపుల్ లివింగ్గా అందరూ సడన్గా ప్రజలలో కలిసిపోయి అందరితో మాట్లాడతారు. ఆ రకంగానే నవీన్ అన్న కూడా సేమ్ ఆయనలాగానే ప్రజలలో మంచిగా ఉంటున్నారు. ఖచ్చితంగా విజయం కూడా వారినే వరిస్తారని కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు 2014 నుంచి చూస్తే అభివృద్ధి జరగలేదని మీరు అంటున్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారే ఎమ్మెల్యేగా ఎన్నుకోబడుతున్నారు. సో ఎట్లా మరి ప్రజలు ఎట్లా ఓట్లేస్తున్నారు వాళ్ళకి 3 టర్ముల నుంచి? ఫస్ట్ టైంలో టీడీపీ నుంచి గెలిచిన ఆయన ఆ రోజు మూమెంట్లో ఇక్కడ సెటిలర్స్ ఓట్లన్నీ దగ్గర తీసుకున్నాడు. ఫస్ట్ టైంలో అయిపోయినాక సెటిలర్స్ కూడా ఆయన ఏం చేయలేడు. సెకండ్ టైం ఆ సెటిలర్ల ఓటు తక్కువైపోయి తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు అక్కడ గెలిచిండు. ఈసారి అభివృద్ధి చేసాడు, మనం ఓటు వేసారు. నెక్స్ట్ సెకండ్ టైం కూడా అట్లే నమ్మిరు. ఇక నమ్మి అలిసిపోయారు ప్రజలు. ఇక 3 సార్లు అవకాశం ఇచ్చారు, మీరే అంటారు 4వ సారి ఇస్తారని ఎట్లా అనుకుంటారు? అంటే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులనా? జూబ్లీ ప్రజలు ఇంకా చైతన్యవంతులు. ఇక్కడ చాలా మందిని వాళ్ళు చూసారు. ఇక్కడ రంగులు వేసుకునే కళాకారులు ఉంటుండొచ్చు, కానీ రంగులు మార్చే మనుషులు అయితే ఉండరు. సో ఇక్కడ ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకే పట్టం కడతారు. నవీన్ యాదవ్ అనే లోకల్ వ్యక్తి రౌడీ షీటర్ అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళ ఫాదర్ కూడా నిన్న బైండ్ ఓవర్ చేశారని చెప్పి అంటున్నారు. ఖచ్చితంగా వారి గతంలో వారు చేసే కేసులు ఏవైతే ఉన్నాయో దానిపైన చూపిస్తారు. కేసీఆర్ కూడా దెబ్బ తాలితే అమ్మ అని కొట్టిన ఎవడైనా వచ్చి కొడితే నీ అమ్మ అని కూడా మాట్లాడతాడు. దాన్ని రౌడీజం అనేది తప్పు. ఖచ్చితంగా ఎవరైతే ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారో, సుధీర్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఆ సుధీర్ రెడ్డి పక్కన తిరిగే వ్యక్తుల గురించి మొత్తం చిట్టా నా దగ్గర ఉంది. అదే సుధీర్ రెడ్డిని రమ్మానండి, మేము కూడా మాట్లాడతాం. స్థానికంగా మేము కూడా ఎల్బీనగర్ అక్కడ నుంచే వచ్చిన వాళ్ళము. మేము నవీన్ అన్నకు పర్సనల్గా మనుషులుగా కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉంది కాబట్టి ప్రచారం చేయడానికి వచ్చినాము. అదే సుధీర్ రెడ్డి పక్కన ఉన్న వ్యక్తులు ఎంత పెద్ద రౌడీ షీటర్లో, వారు బీసీ నాయకులు, లేదా ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారో వారిపైన దాడి చేశారు, రామ్మోహన్ గౌడ్ గారు వారిపైన దాడి చేశారు, గిరిజన మహిళ ఉన్న సునీత నాయక్ అనే ఒక వ్యక్తి అస్సినాపురం కార్పొరేటర్ ఆమె మీద దాడి చేసిండ్రు. ఆలి రెడ్డి సామాజిక వర్గం చెందిన వ్యక్తులే సామ రమణారెడ్డి గారు, వంగ మోహన్ రెడ్డి గారు ఇంటి మీదకి పంపించి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశారు. దరిపల్లి రాజశేఖర రెడ్డి కార్పొరేటర్ మా జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడరు, ఆయన మీద దాడి చేశారు, నా మీద చేశారు. మా ఎన్ఎస్ఏ నాయకులు లోకల్గా ఉంటారో వాళ్ళ మీద దాడి చేశారు. నువ్వే పెద్ద రౌడీ షీటరు, నీ మైండే రౌడీ మైండ్ సెట్ కాబట్టి నీ నోట్లకే నువ్వుకే రౌడీ అని వస్తుంది. అదే రౌడీజం మేము చేస్తాం, ఏడా అన్యాయం జరిగింది ఆమె న్యాయం గెలవడానికి చేసే రౌడీజము. ఈ ఇల్లుని అందరూ కూడా యూసఫ్గూడలో ఉండే నవీన్ అన్న ఇల్లు అందరూ కూడా జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ ఇల్లులాగా పోల్స్తారన్న. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఏ కష్టమైనా తిరుగుతుందని. ఇది ఒక జనతా గ్యారేజ్, ఈడ ఎలాంటి కష్టం వస్తే తీరుస్తాం. దాన్ని రౌడీజం అని పేరు పెడితే మాత్రం తప్పు. మీ పార్టీలో రౌడీజం తక్కువేరు కాబట్టి వాళ్ళని సల్మాన్ అంగటం తీసుకొచ్చి జాయిన్ చేసుకున్నాం. మా పార్టీ రౌడీజం అవసరం లేదు, మా పార్టీ మంచితనంతో ముందుకు పోతుంది. నీలాంటి కూడా నాకు వీధి కుక్కలు వస్తే రాయేసుకునే కొడతాం, దాన్ని కూడా రౌడీజం అని పేరు కూడా పెట్టుకో. సో ప్రత్యర్థి పార్టీలు ఏమంటున్నాయంటే ఇప్పటికే వాళ్ళ మీద రౌడీ షీటర్లు ఉన్నాయి, ఒకవేళ ఎమ్మెల్యేలు గెలిస్తే ఇంకా వాళ్ళు షాప్కి ఇంత అని చెప్పేసి వాళ్ళు సెటిల్మెంట్లు కూడా చేస్తారు అని చెప్పేసి ప్రధాన పార్టీలు ఏవైతున్నాయో వాళ్ళు అయితే ఆరోపిస్తున్నారు. నవీన్ అన్న ఎలక్షన్ అఫిడవిట్ తీసుకొని చూడండి, దాంట్లో వాళ్ళ ఆస్తులు ఎంత చూపించారు. అంటే ఆస్తులు దుకాణాలు వసూలు చేసుకునేంత గతి వాళ్ళకి పట్టలేదు. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ చేసుకున్నారు, వాళ్ళు కూడా దందా చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. వాళ్ళకు కూడా కొన్ని డబ్బులు ఉన్నాయి. వాళ్ళ ఇంట్రెస్ట్ బయట పడండి, ఇంకా ఆవులు గేదెలు ఉన్నాయి. మరి ఆ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు దానికి అట్లనే పెట్టుకొని ఉన్నారు. గరీబులు లేకనే బతుకుతారు, అందరితో ఉన్నారు. వాళ్ళకు ఉన్న డబ్బులని 10 మందికి సాయం చేస్తున్నారు. ఫిల్మ్నగర్ పోయి ఇదే మైక్ తీసుకొని వాళ్ళ ముత్తుకాయ పెడితే వాళ్ళు చెప్తారు వాళ్ళ ఇంట్లో కుటుంబంలో సమస్య అయినా పిల్లలకు ఫీజు కట్టడానికి అవసరమన్నా వాళ్ళు సాయం చేశారని. షాప్ కింద వసూలు చేసే వాళ్ళు సాయం ఎందుకు చేస్తారనా? సో ఫైనల్గా ఏం చెప్తారన్నా? ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నారు, 30,000 పైసలకు మెజారిటీతో నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు. రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ 42% ఎలా అవుతుందో కుదిరితే 42,000 ఓట్లతో కూడా గెలుస్తారు. ఖచ్చితంగా రానున్న రాజ్యంలో బహుజన రాజ్యం రాబోతుంది. అది హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న జూబ్లీసే దానికి మొదటి కొబ్బరికాయ కొట్టబోతుంది. నవీన్ యాదవ్ గారు గెలిచి మంత్రి అయ్యే కూడా అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఒకటే ఆలోచన చేయాలి. సునీత గారు 6 నెలలు రిజెక్ట్ అయిపోయే క్యాండిడేటు, ఖచ్చితంగా వారు ఎఫర్ట్ చెల్లదు. వారు సెకండ్ వైఫ్గా వారు చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇంకోటి వాళ్ళ పార్టీలు కూడా సునీత గారు ఫేస్ కన్నా వారి ముఖాన్ని ఎక్కువ ఓటు తెచ్చుకోమనుకుంటున్నారు, కానీ అది కాదు. సునీత గారిని అమాయకురాలని చేసి ఇంట్లో కూర్చోబెట్టి ఆమెకున్న ఇంటి పేరుని వాడుకుంటున్నారు. సో సునీత గారి ఎఫర్ట్ చెల్లదు కాబట్టి 6 నెలల్లో ఆమె గెలిచినా మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది. కాబట్టి నవీన్ యాదవ్ గారు బీసీ నాయకుడిగా వారు రేపు పొద్దున క్యాబినెట్ మినిస్టర్గా ఈ ప్రాంతానికి 150 కాదు ఇంకో 150 తెచ్చి అభివృద్ధి చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారికి ఓటేయండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పూర్తిగా నమ్ముతూ యువకులుగా మేమందరం చదువుకున్న వ్యక్తులుగా వారి తరపున ప్రచారం చేస్తున్నాము. మీరు కూడా ఆలోచన చేసి నవీన్ యాదవ్ ఎలాంటి వాడు ఏం కదా ఆలోచన చేయండి. నవీన్ యాదవ్ కుటుంబం ఇట్లాంటిది, నవీన్ యాదవ్ వారట్లా వెనకాల ఉన్న అట్లాంటి కాదు. నవీన్ యాదవ్ ఒక ఆర్కిటెక్ట్, ఒక చదువుకున్న వ్యక్తి కాబట్టి నవీన్ యాదవ్ చూసి ఓటేయమని చెప్పి ప్రజలను కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.
సో మాట్లాడదాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. సో పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఏంది అని వాళ్ళ ఒపీనియన్ అయితే తెలుసుకుందాం. సో నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు సుధాకర్ అన్న. నేను తెలంగాణ స్టేట్కి NSY హ్యాండిక్యాప్డ్ ప్రెసిడెంట్ని. నాకు బల్మూరు వెంకట అన్న ఆ పోస్ట్ చేయడం కూడా జరిగింది. మీకు ఇప్పుడు మీరు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో 100కు 100% నేనైతే గ్యారంటీ ఇచ్చుకుంటున్నా. మా నవీన్ యాదవ్ అన్న గెలుస్తున్నాడు. ఒకటి అది సంతోషం అనే గెలుస్తున్నాడు అని పక్క పెడితే గెలిచిండు ఎప్పుడో కూడా. మా వరంగల్లో మీ తీర్మానం మల్లన్న మన తీర్మానం మల్లన్నకు మా హ్యాండిక్యాప్డ్ హాస్టల్కు రావడం కూడా జరిగింది. ఆ రోజు కూడా నేను ఇదే మాట చెప్పిన, అన్న నువ్వు తిరిగి కూడా వేసే నువ్వు గెలిచినావు సపరేట్గా పోవన్నా అని చెప్పినాం. మమ్మల్ని సంతోషంగా రిసీవ్ చేసుకోవడం కూడా జరిగిండు. అదే విధానంగా అక్కడ ఎట్లా ప్రచారానికి తిరిగినామో రేపు మేము ఇక్కడే అదే హ్యాండిక్యాప్డ్ మొత్తం తిరిగి అన్న కోసం 3 గంటలు ర్యాలీ తీయాలని మేము సిద్ధంగా అయిపోయి ఇక్కడికి వచ్చినామన్న. అన్న వచ్చినాక పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి అన్న పర్మిషన్ తీసుకుంటున్నాము. రెండోది ఏంటంటే ఇప్పుడు TRS ప్రభుత్వంలో చాలామంది రౌడీలు అంటున్నారు అన్న. ఆ మాట దయచేసి కేసీఆర్కి కానీ పక్క KTR అన్నకు కానీ మర్యాద తప్పి మేము మాట్లాడాం. ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ గూడు తల్లి కడుపులోకి వెళ్ళి వచ్చిన ఇట్లా గలీజ్గా మాట్లాడతారు, ఎవరు మాట్లాడారు. కాబట్టి మేము అన్న చెప్తున్నాము. మాట్లాడే ముందు రౌడీలు అనేది ముందు మా నవీన్ అన్న ఇంకోసారి రౌడీ అంటే మాత్రం అస్సరికే బాగుంటుంది. మేము వికలాంగులం, మమ్మల్ని కూడా మీరు ఏదో అన్నారని మేము కూడా చెప్తాం, చెప్పుకుంటలేడు. ఇంకొకసారి రౌడీ అంటే ఖబర్దారిగా మంచిగా ఉండదు అస్సరిగా. మేము కూడా గలీజ్గా తిడతాం. ఇక మేము ఎట్లా మాకు సోషల్ మీడియాలో చెప్తాము, అన్నిట్లలో చెప్తాము. దయచేసి అనకుండా అన్న మీరు ప్రజలకు మంచి పనులు చేస్తే మీరు కూడా వస్తారు. మీరు మంచి పనులు చేయండి. మీరు చేసిన నష్టాలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి జరుగుతుంది కాబట్టి ఈ నవీన్ అన్నకి ఇంత ఫాలోయింగ్ వచ్చింది. ఇప్పుడు నవీన్ అన్న అంటే మొన్న పేరు బయటికి వెళ్ళిందన్న. అంతకుముందు పేరు వెళ్ళిందా? రేవంత్ రెడ్డి పేరు పాదయాత్ర ముందు వెళ్ళింది. ఆయన సీఎం అయ్యిండు. ఇప్పుడు నవీన్ అన్న పేరు వెళ్ళింది. నవీన్ అన్న నీకు ఏం నష్టం చేసిండు? నవీన్ అన్న రౌడీ అని ఎందుకు అంటున్నావు? ఆ బాబాయిని రౌడీ ఎందుకు అంటున్నావు? రౌడీ అనడానికి నీకు అధికారం ఎక్కడిది చెప్పు? ఏమన్నా మర్డర్ చేయంగా చూసినావు? ఇప్పుడు మీరున్నారన్న లిక్కర్ స్కామ్లో మీ ఇంట్లో దొరికిరు కదా. మీ ఇంట్లో దొరికినప్పుడు మీరు రౌడీజం చేసుడు అన్నీ మీ దగ్గర ఉంది, మా దగ్గర లేదు. ఇప్పుడు ఉన్న దాంట్లో రౌడీజం చేసిన వాళ్ళు ఎవరన్నా? సినిమా హీరో వాళ్ళు తిరిగిర్రు. సినిమాలో ఎవరన్నా రౌడీజం చేస్తారు. ఇప్పుడు మేము కూడా చాలా సినిమాలు తీసే ఉన్నాం, మేము పోయిన వచ్చినాం. మేము కూడా రౌడీలమేనా? రౌడీలు కాదు కదన్న. సినిమాలలో యాక్టింగ్ అది. వాళ్ళు వచ్చి ప్రచారంలో తిరిగినప్పుడు రౌడీలు అని అనొద్దన్న. దయచేసి TRS ప్రభుత్వము మనకు పోయిన 10 ఏళ్ళు చేసింది. 10 ఏళ్లలో ఏం చేసింది అనేది ఒకసారి తెలుసుకోవాలన్న. రెండోది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు కూడా ఇంకా 2 యాక్చువల్గా 2 ఏళ్ళ దగ్గరకు వచ్చింది. 2 ఏళ్లలో వాళ్ళు ఒప్పుకున్న కాడికి చేయడం కూడా జరిగింది. కొందరు అంటారా, కొందరు వస్తున్నారు ఏది డబల్ బెడ్రూమ్ అది ఇందిరా మిల్లులు రాలేదని. ఒకసారి 500 ఇల్లులు ఇస్తారా? ఎవరు ఇయ్యరు. మెల్లమెల్లగా ఇచ్చుకుంటూ పోతాడు. ఇప్పుడు 5 ఏళ్ళ వరకు అందరికీ అందుతుంది. పింఛన్ల కోసము TRS వాళ్ళు వికలాంగులను తోస్తున్నారు, వస్తున్నారు. 6,000 పింఛన్, 6,000 పెన్షన్ కోసము రేవంత్ అన్న ఆలోచించట్లేదు. వికలాంగులకు ఏ విధానంగా సహాయం చేస్తే వికలాంగులు బాగుపడతారు అనేది ఆలోచిస్తున్నాడు. ఈ రోజులల్లో 4,000 పెన్షన్ వస్తుందన్న. 4,000 పెన్షన్కి రోడ్డు మీద తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? 4 రోజులు సరిపోతాయన్న. ఆ రోజులు అగ్గిపెట్టే పావులు ఉండే, ఈ రోజు అగ్గిపెట్టే 2 రూపాయలు అయింది. వికలాంగులు సరిపోవు. రేవంత్ అన్న కూడా అన్నీ ఆలోచించి పక్కాగా ఇంకో 3 నెలల్లో మా పెన్షన్స్ పెరుగుతాయి, అది మాకు నమ్మకం ఉంది. అన్నీ ఆలోచించుకోవాలి. కాబట్టి దయచేసి నేను గ్యారంటీ ఇస్తున్నాను, 100కి 100% నవీన్ అన్న గెలుస్తున్నాడు ఇక్కడ. సో నిన్న చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఎవరైతే ఉంటారో నవీన్ అన్న తండ్రి, నిన్న పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. సో అదే అస్త్రం ప్రధాన పార్టీలు ఏవైతే ఉంటాయో అదే అస్త్రంగా, అంటే రౌడీ షీటర్ కనుక రేపు ఎమ్మెల్యే గెలిస్తే ఇంకా వాళ్ళు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారని చెప్పేసి కూడా ప్రత్యర్థి పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి ఇప్పుడు శ్రీశైలం యాదవ్ అన్నను బైండ్ ఓవర్ చేశారు. బైండ్ ఓవర్ ఎందుకు చేసిర్రు? అన్నం ఉండి ప్రచారానికి బందోబస్తు తిరుగుతాడు. తిరిగిన అనుకో సపోర్టు నవీన్ అన్నకి ఎవరు సపోర్ట్ ఉండొద్దని ఈ ఉపాయం చేశారు. ఈ ఉపాయం చేసింది TRS పార్టీ లేకపోతే BJP పార్టీ, ఈ 2 పార్టీలు కలిసి చేసినాయా? ఎందుకంటే మన రాష్ట్రంలో మనం ఉన్నాం, కేంద్రంలో మనం లేం కదా. వాళ్ళు చేసే ప్లానింగ్లే కావచ్చు ఇవి, ఇలా చేస్తారు. ఇప్పుడు అన్న బైండ్ ఓవర్ రౌడీ అనే ముందు వాళ్ళ సంతం చెల్లి అన్న ఒక ఆడపిల్లనే లిక్కర్ స్కామ్లో దొరికిందన్న. లిక్కర్ స్కామ్లో జైల్లోకి పోయింది. శ్రీశైలం యాదవ్ అన్న ఎన్నిసార్లు పోయిందన్న జైల్లోకి చెప్పండి. శ్రీశైలం అన్న మీద కేసులు అయినాయి అంటారు. ఎక్కడైనా అన్న 10 మందిలో మరి 100 సార్లు తెలియాలి కదా. ఇప్పుడు ప్రచారానికి దిగంగానే ఎమ్మెల్యేలు నిలబడంగానే రౌడీ అయిపోయినా, అంతవరకు ఎందుకు రౌడీ కాలేదు? వాస్తవానికి మీరు కూడా ఆలోచించాలి. బైండ్ ఓవర్ చేస్తే నవీన్ అన్న ఓడిపోతాడు అనుకుంటున్నారు. బైండ్ ఓవర్ చేస్తే నవీన్ అన్న వెనుక కొన్ని లక్షల జనాభా ఉన్నది. ఒక తండ్రి పక్కకు ఉండొచ్చు అన్న, ఇంకో తండ్రులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వెనుకబడితే
తండ్రిని ఒక్కనే బైండ్ ఓవర్ ఉన్నారు. ఒక్కరు పక్కకుండా ఇంకా లక్షల మంది అయితే ఉన్నారు కదా, లక్షల మంది అన్నకి గెలిపిస్తారు. 100% అన్నకు గెలుపు ఖాయమైంది. ఇప్పుడు ఓన్లీ మెజారిటీ కోసం మాత్రమే తిరుగుతున్నాడు. ఎప్పుడైతే టికెట్ ఇచ్చిండో, టికెట్ ఇచ్చిన నవీన్ యాదవ్ అన్నకు టికెట్ వచ్చిందో యూత్ మొత్తం అప్రోచల్ అయింది, అన్న గెలిచిండు అనేది పక్కా ఫిక్స్ అయిపోయారు. అంతే అన్న. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు దివ్యాంగులకైతే మీకు పెన్షన్ పెంచుతానని చెప్పారు. సో మీకు ఆ భరోసా ఉందా, ఆ నమ్మకం ఉందా పెంచుతారని? మరో 3 నెలల్లో మాకు వికలాంగులకు మరి నా లెక్క కింద అంబాడే వాళ్ళకు మా రేవంత్ అన్న 10,000 100% ఇస్తారు. 3 నెలల్లో నేను చెప్తున్నా 100%, 100% ఇస్తారు. ఎందుకంటే కొన్ని సర్దుకోవాలి, ఇలా ఇస్తున్నాము అన్నీ మనం ముందే చల్లుకుంటూ పోతే ఎవరో బయట ఎవడో మన ఇంటికాడనే మన నాన్న ఒక 10 రూపాయలు ఇవ్వమంటేనే వెనక ముందు ఆలోచిస్తాడు. ఆయన కూడా బయట నుంచి తేవాలి కదా, తెచ్చి ఆయన అన్ని తీరులో అడ్జస్ట్మెంట్ చేయాలి. చేసినాక మాకు వస్తాయన్న మాకు నమ్మకం ఉందన్న. వికలాంగులు ఎవరో కొందరు అంటున్నారు ధర్నా, ఇప్పుడు మాదిగా మందకృష్ణ అన్న ఇస్తున్నారు. అన్న తెలియదా పెన్షన్ అని? తెలుసు కదా. 500 పెన్షన్ చేసింది వాళ్ళన్న, వికలాంగులకు 200 ఇచ్చేది. 200 ఎట్టిచ్చిండు? ఏది ఏది 40 ఏళ్ళు ఉన్న వాళ్ళ వికలాంగులకు లేకపోతే ఒక పర్సంటేజ్ పెట్టించిండు. అది రాజశేఖర రెడ్డి అర్థం చేసుకొని 500 పెంచిన పుట్టినోడు వికలాంగులు పుట్టినా కూడా 500 ఇచ్చుకుంటూ వచ్చాడు. రాజశేఖర రెడ్డి ఏ విధంగా చేసిండో మాకు నమ్మకం ఉంది. మా రేవంత్ అన్న కూడా 100% మా వికలాంగులకు సేవ చేస్తాడు. మా పెన్షన్లు మరియు 3 నెలల్లో పెరుగుతాయి, 100% పెరుగుతాయి అన్న. సో ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా ఒకటే, ఇంకొకసారి మా నవీన్ అన్నను మేము రోజు చూస్తాం, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. ఇంకోసారి అంటే మాత్రం మర్యాద చిక్కదిగా మేము వేరేలాగా కూడా యాక్షన్ తీసుకుంటాం. వికలాంగులమే కదా ఏం చేయలేము అనుకుంటారు కావచ్చు. వికలాంగులమే హైదరాబాద్లో ధర్నా దిగినాం అనుకో పలిగిపోతుంది. ప్రభుత్వాలే కూలిపోయినాయి. ఆఫ్టర్ ఆల్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన ప్రభుత్వం మాకింది ఎంత లెక్క. జీవితంలో అది అధికారంలోకి రాదు, మళ్ళీ రాదు అనే భయం వచ్చి వీడు దొంగ వీడు దొంగ వీడు దొంగ దొంగలే దొంగ అని చెప్తాడు. నిజాయితీగా ఉన్నోళ్ళని ఇంకొకసారి మా రేవంత్ అన్న జోలికి కానీ చాలాసార్లు ఎన్నుకుంటూ వచ్చినాం. మాటలు ఎన్నో పొచ్చోడా ఇది అది పలిగిపోతుంది అని అంటే ఘోరంగా పలిగిపోతుంది. ఆ మాటలు అనే ముందు అన్నీ ఆలోచించుకోవాలి. మన ఇంట్లో మనం పెట్టుకున్నాం అనేది. మేము ఇష్టపడి మాకు యూత్ ఉన్నాడు, మా అన్న లాంటివాడు గెలిపించుకోవాలన్న ఉడుకు రక్తం మీద గెలిపించుకున్నాం అన్నను. ఏదో మాకు డబ్బులు ఏ ఊర్లో అన్నా డబ్బులు మంచి గెలిచినా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఏ ఊర్లో అన్నా పోయి ఎంక్వైరీ చేయండి, ఏ ఊర్లో అన్నా డబ్బులు మంచిరా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన ఎమ్మెల్యేలు ₹1 బిల్ల పెట్టలే. మాది పాలకుర్తి కాన్స్టిట్యూషన్ ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడిపోని వ్యక్తి ఎర్రబెల్లి దయాకర్ రావు. చిన్న పిల్ల మీద కూడా తెంగినావు. చిన్న పిల్లే కదన్నా ఆమె. ఎప్పుడు వచ్చింది? తిప్పి కొడితే 6 నెలలు కూడా కాలే ఆమె ప్రచారాన్ని దిగి. ఎలాంటి స్కాములు చేస్తే ఒకటి తెంగినావు తెలుసా? ఎలాంటి స్కాములు చేసిండు ఆయన? చేసిన స్కాములు పాలకుర్తి కాన్స్టిట్యూషన్లో అడుగు వెళ్తుంది. ఉసుక అమ్ముకోలేదా? దొంగలా కొడుకు అయినా చెప్తున్నాము, తిడుతున్నామని తప్పేం లేదు. ఎంతమందికి మోసాలు చేసిండు. అలాంటి వ్యక్తిని మేము 100% బహిష్కారం చేసినాము. మళ్ళీ కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రి కావద్దని ఫిక్స్ అయిపోయింది. రియల్ చెప్పాలంటే మీకు ఇంకొక ముచ్చట అన్న, నా పర్సనల్ ముచ్చటి తీర్మానం మల్లన్న మీ న్యూస్ అనేది కాదు. 100% మా రేవంత్ అన్న ఎంత నీతిగా ఉన్నాడో మా తీర్మానం మల్లన్న కూడా నేను హ్యాట్స్ ఆఫ్ పెడుతున్నా ఇక్కడ. ఎందుకంటే బీసీల కోసం బీసీ అనే ముచ్చట తెచ్చిందే మా అన్న ఒక్కడే. ఎప్పుడు వచ్చింది? ఏది లిక్కర్ స్కామ్లో దొరికినాక వచ్చింది. ఆమె కాదు నాయకురాలు. మీరు ఎవరైనా అనుకోండి, అసలు నాయకుడే తీర్మానం మల్లన్న కూడా మా వికలాంగుల గురించి తెలుసు. మా అన్నకు కూడా ఒక పాప ఉన్నది అట్లాంటిది. కాబట్టి మా బాధలు తెలుసు. మా బాధల కోసం మా హాస్టల్కి వచ్చి మాతో పాటు కూకొని అన్నం తిన్నాడు, మేము తినే తిండి తిన్నాడు, మాకు సేవ బాగానే చేసిండు. మేము హ్యాట్స్ ఆఫ్ చేస్తాం అన్నకు. మాకు ఏ పార్టీ అయినా సంబంధం లేదు, మాకు తీర్మానం మల్లన్నకు హ్యాట్స్ ఆఫ్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సో మాట్లాడదాం. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అయితే మనం ఉన్నాము. సో పబ్లిక్ ఏమనుకుంటారు, ఉప ఎన్నికల్లో ఎవరికి పట్టం కావాలనుకుంటున్నారు, సో అవన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నియోజకవర్గ ప్రజలు అయితే ఉన్నారు. సో నమస్తే అండి. నమస్తే. ఏం పేరు అన్న? రమేష్. సో ఎట్లా ఉంది పరిస్థితి? జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక వచ్చింది. సో ప్రధాన పార్టీలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా వాళ్ళ అభ్యర్థులతో పోటాపోటీలో ఉన్నారు. సో ఏమనుకుంటున్నారు ప్రజలు? ప్రజలు అంటే ఇప్పుడు మనకు గ్రౌండ్ రియాలిటీగా చూసుకుంటే నవీన్ యాదవ్ పేరు ఎక్కువ అనిపిస్తుంది. మనం సోషల్ మీడియా దాంట్లో చూసుకుంటే కొంచెం వేరే ఉంది, కానీ కరెక్ట్గా గ్రౌండ్ రియాలిటీ మనం చూసుకుంటే నవీన్ యాదవ్, బికాజ్ ఇక్కడ లోకల్ మనిషి, బస్తీలలో తిరిగిన మనిషి, అందరు తెలిసిన మనిషి. సో నవీన్ యాదవ్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది అని మనకు అనిపిస్తుంది అండి. ప్రధానంగా ఇప్పుడు నవీన్ యాదవ్కు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు?
అన్న ఇప్పుడు నవీన్ యాదవ్కి ఓటు వేయట్లే అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఒక యూత్ యంగ్ లీడరు, అప్కమింగ్ లీడరు, ఒక విజన్తో ఉన్న యంగ్ విజన్తో వచ్చిన లీడరు, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, అందరి కోసం కష్టపడి ఇప్పుడుచే కాదు అంటే ఆయన ఒక స్టూడెంట్ లైఫ్ నుంచే ఒక ఎన్జిఓస్ పెట్టి దాని మీద వర్క్ చేసి స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఇచ్చి సో ఒక ఆలోచన ఉంది సమాజంకి మంచి చేయాలని. ప్లస్ ఇక్కడ ఉన్న మంచి మనం చూస్తే 2014లో ఆయన ఎలక్షన్ కంటెస్ట్ చేసాడు, 18లో కంటెస్ట్ చేసాడు, ఓడిపోయినా కానీ కూడా అవైలబుల్ ఉంటారు. ఇప్పటికీ కూడా 24/7 అవైలబుల్ ఉన్న మంచి ఇక్కడ అంటే ఈ ఏరియాలో నవీన్ యాదవ్ ఒకడే. అంటే 10,000 లేకుండా కూడా ఆయన చాలా పనులు చేసాడు ఎన్జిఓ ప్రకారం ద్వారా. ప్లస్ ఎక్కువ ఫోన్లో ఆయన అవైలబుల్ ఉంటారు. సో అవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఆయనకి. ప్రజలకి అవన్నీ తెలుసు, బికాజ్ ఈయన గురించి తెలుసు, అందుకే అంతగానో ఆదరిస్తున్నారు. సో ప్రత్యర్థి పార్టీలు ఏమంటున్నాయంటే వారి గతంలో మరి వాళ్ళపైన రౌడీ షీటర్లు ఉంది, వాళ్ళ నాన్నగారిని నిన్న బైండ్ ఓవర్ కూడా చేశారు. సో మరి అట్లాంటి ఫ్యామిలీకి టికెట్లు ఇస్తే ఎమ్మెల్యే గెలుపొందితే రేపు నియోజకవర్గాన్ని ఎట్లా పరిపాలిస్తారు అని చెప్పేసి కూడా ప్రధాన పార్టీలు ఏవైతే ప్రత్యర్థి పార్టీలు ఉంటాయో వాటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. వాటి గురించి అన్న ఒక మాట చెప్తా, ఈ ప్రత్యేక పార్టీ ఏదో ఉందో అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు రౌడీ షీటర్ అని అంటున్నారు. ఇప్పుడు శ్రీశైలం యాదవ్ అన్న గారితో కేటీఆర్ అప్పుడు టీఆర్ఎస్ అప్పుడు స్థాపించినప్పుడు ఆయన పక్కన ఉండే కండువా వేసుకొని, అంటే అప్పుడు ఆయనకు తెలియదు అంటే కేసులు దాని తర్వాత అయినాయా. ఇప్పుడు శ్రీశైలం యాదవ్ అన్న ఎప్పటి నుంచి ఉన్నాడు హైదరాబాద్లో, ఆయన 70-80s నుంచి ఉన్నాడు. అంటే 2001లో మీ పార్టీ పెట్టేటప్పుడు మీకు తెలియదా? సో ఇప్పుడు ఉన్న తప్పుడు ప్రచారం చేసి అప్పుడు ఏదో కేసులు అయినాయి, ఇప్పుడు ఈయన అంటే మీ పార్టీలో ఉన్నప్పుడు కన్వా వేసుకున్నప్పుడు మంచోడేనా? అప్పుడు మీకు రాలే ఇవన్నీ. సో ఇప్పుడు దుష్ప్రచారం చేసి అప్పుడు అయినా ఏదో కేసులు తప్పుడు కేసు కరెక్ట్ కేసు అది కోర్టు చూసుకుంటుంది. ఇక అది కేసు వాళ్ళ ఫాదర్ మీద ఉండొచ్చు, కానీ నవీన్ యాదవ్ మీద అసలు కేసులు ఏం లేవు కదా. ఉంటాయి క్రిమినల్ కేసు. ఇప్పుడు మనం వేరే అఫిడవిట్లు చూస్తే అందరి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందరి మన రౌడీ షీటర్లా అందరిది మనం చేసుకోవాలా, రిజెక్ట్ చేయాలా? కాదు అట్లా. ఇప్పుడు నవీన్ యాదవ్ అనేది ఒక క్లీన్ ఇమేజ్ మంచి, పాస్ట్ అనేది వేరే ఉంటుంది, దాని మీద కోర్టులు ఉన్నాయి, విచారాలు చేస్తాయి. కానీ ఒక సోషల్ మీడియాలో ఒక రౌడీ చీటర్ని 10 సార్లు అంటే ప్రజలు అవి నమ్మరు. వాళ్ళు తెలుసు అంతా, వీళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు, శ్రీశైలం అన్న గురించి తెలుసు, నవీన్ యాదవ్ గురించి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ప్రజలకి మంచిగా చేస్తారు. మీరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే మాత్రం ఇవి రౌడీ అనేది కాదు. సో ఇప్పటివరకు 2014 నుంచి ఇప్పటివరకు మాగంటి గోపీనాథ్ అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అప్పటి నుంచి ఏం అభివృద్ధి చేయలేదంటారా వాళ్ళు? అన్న ఇప్పుడు బస్తీలలో చూస్తే మాకైతే కనిపిస్తలేదు, మీకు ఏమైనా కనిపిస్తే మీరు కూడా చూపించండి టీవీలో. ఇప్పుడు రేమత్ నగర్, కార్మిక నగర్, బోరాబండ, ఎర్రగడ్డ, ఈ బస్తీలు, ఆ బస్తీలో ఎంత అభివృద్ధి జరిగింది? డ్రైనేజ్ కరెక్ట్ అయిందా? వాటర్ వచ్చిందా? లేకపోతే నాళాలు పడినాయా? రోడ్లు పడినాయా? సీసీ రోడ్ అవన్నీ మీరు చూసి మీరే చెప్పండి. మీడియా మీరు ఉన్నారు, మేము తిరిగిన దాంట్లో అంటే మేమైతే చూడలే. ఏమన్నా అంటే ఇటువైపు జరిగిండొచ్చు, ఫ్లైఓవర్స్, కేబుల్ బ్రిడ్జ్లు, వాళ్ళకి అంతా హైటెక్ సిటీ మీదనే ఉండే, వాళ్ళకి అదే డెవలప్ చేసుకుంటూ పోయినారు, అక్కడనే ఫ్లైఓవర్లు వేస్తున్నారు. కానీ ఉన్న బస్తీలలో స్లమ్స్లో ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారు? అది చేయలే, అది మనం చూస్తున్నాము. ఇప్పుడు కూడా మనం చేస్తే మురికి నీళ్ళు అక్కడ వాడుతున్నాయి, వర్షాలు పడితే కదా, ఇప్పుడు కూడా అది ఉన్నాయి. సో అది డెవలప్మెంట్ ఇంకా 10 yearsలో చేయలేకపోయినారు వాళ్ళు. ఇప్పుడు ఏమంటారు 3 yearsలో మేము చేస్తాము. అంటే మీకు సీఎం ఉన్నప్పుడు, మీ దగ్గర జిహెచ్ఎంసీ మేయర్ ఉన్నప్పుడు, ఇక్కడ కౌన్సిలర్ కార్పొరేటర్ ఉన్నప్పుడు, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కాని అభివృద్ధి ఇప్పుడు 3 yearsలో మీరు ఎట్లా చేయగలుగుతారు? మీరు ఎక్కడి నుంచి బడ్జెట్ తెస్తారు? ఇప్పుడు వాళ్ళు ఉట్టి ఒక సానుభూతి మీద ఓట్లు అడుగుతున్నారు, కానీ డెవలప్మెంట్ మాట్లాడడానికి వాళ్ళ దగ్గర లేదు, సబ్జెక్టే లేదు. అందుకే నవీన్ యాదవ్ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అంటే మేము గెలిస్తే 3 years ఇక్కడ మాకు అభివృద్ధి చేయడానికి ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎప్పటి నుంచో వీళ్ళకి ఉంది, విష్ణువర్ధన్ రెడ్డి ఇంకా పీజీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్, దాని తర్వాత ఎప్పటి నుంచో ఆపోజిషన్ పార్టీ ఉన్నాయి 2014 నుంచి. వాళ్ళు ఎంత అభివృద్ధి చేస్తున్నారు జనాలు కూడా చూస్తున్నారు. సో ఇప్పుడు బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి అనే అభ్యర్థి ఉన్నారు. సో వాళ్ళ ప్రభావం ఏముండదంటారా? అన్న వాళ్ళ ప్రభావం మీరు చూస్తే బీజేపీ అనేది ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో మంచిగా చేయదు. ఈ పర్టికులర్ జూబ్లీస్ చూసుకుంటే లాస్ట్ ఎలక్షన్లో 2023లో హైయెస్ట్ ఓట్లు పడినాయి వాళ్ళకి, 24,000 చేంజ్. ఇప్పుడు దాకా జూబ్లీస్ చరిత్ర చూసుకుంటే ఈసారి ఏమంటే 25,000 26,000 చేసుకుంటే కూడా గ్రేట్. ఒక 1000 ఓట్లు 100 ఓట్లు 500 ఓట్లు పెరిగినా కూడా గ్రేట్ అంటున్నారు. వాళ్ళు ఎక్కువ పోటీలో లేరు, వాళ్ళు ఉండరు కూడా. ఈసారి బీఆర్ఎస్ గట్టిగా పోటీ ఇస్తున్నారు, బీజేపీ ఓట్లు రావు. అదర్వైజ్ మీరు లోక్సభ ఎలక్షన్లో చూసుకుంటే బీఆర్ఎస్ కొంచెం వెనుక పడితే బీజేపీకి ఓట్లు పడుతున్నాయి. వీళ్ళిద్దరు ఓటు ఒక్కటే, వాళ్ళు ఓట్లు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అసెంబ్లీలో బీఆర్ఎస్కి వేపిస్తారు, లోక్సభలో బీజేపీకి వేపిస్తారు. వాళ్ళిద్దరు ఒక్కటే అనేది మేము ప్రజలకు తెలుసు. అది సో బీఆర్ఎస్ బీజేపీ అనేది రెండు ఒకటే 100% అన్న. మీరు అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ తీసుకోండి, హైదరాబాద్ సిటీ చూడాలి, హైదరాబాద్ మొత్తం స్టేట్ కాకుండా ఇప్పుడు జూబ్లీహిల్స్లోనే బీఆర్ఎస్ అభ్యర్థికి 80,000 వచ్చినాయి, బీజేపీకి 24,000 వచ్చింది. అదే లోక్సభ ఎలక్షన్ రాగానే కిషన్ రెడ్డి గారికి అరౌండ్ 70,000, కాంగ్రెస్కి 80,000, బీఆర్ఎస్కి తక్కువ వచ్చినాయి. అదే మీరు సనత్ నగర్ చూసుకోండి, మీరు సికింద్రాబాద్ చూసుకోండి, అంటే ఈ సికింద్రాబాద్ పార్లమెంట్లో 7 అసెంబ్లీ మీరు చూసుకుంటే ఇదే ఉంది. అంటే ఆ ఓట్లు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు బీఆర్ఎస్కి పడిన 80,000 ఓట్లు అసెంబ్లీలో లోక్సభలో ఎందుకు రాలే? సనత్ నగర్లో బీఆర్ఎస్కి అసెంబ్లీలో మన తలసాని గారికి 60,000 ఓట్లు వచ్చినాయి. అదే లోక్సభ రాగానే ఎక్కువ తగ్గినాయి. ఇవన్నీ వాళ్ళకి డీల్స్ ఉంటాయి. అసెంబ్లీ మేము చూసుకుంటాము, లోక్సభ మీరు చూసుకోండి. అక్కడ మోదీ ఉండాలి, ఇక్కడ కేసీఆర్ ఉండాలి. అది అండర్ గ్రౌండ్ డీల్, అది అండర్ టేబుల్ డీల్. వాళ్ళిద్దరు ఒక్కటే. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్?
ఇప్పుడు ప్రజలు డెవలప్మెంట్ కోసం ఓటు వేయాలి, సానుభూతి మరచుకోవాలి. సానుభూతి అందరికీ ఉంటుంది, మాకు కూడా ఉంది ఆమె మీద. కానీ సానుభూతి చూసి ఓటు వేస్తే నెక్స్ట్ 3 years మీకు ఇక్కడ ఏం పనులు కావు కూడా, మీకు ఏం అప్పుడే చేయలేకపోయినా ఇప్పుడు ఏం చేస్తారు. సో మీకు డెవలప్మెంట్ అభివృద్ధి కావాలంటే సానుభూతి మర్చిపోయి అభివృద్ధి పేరు మీదనే ఓటు వేయాలి. సో థ్యాంక్ యూ సార్. చెప్పండి అన్న, మీది ఏ డివిజన్ అన్న? యూసుఫ్ కూడా అన్న. యూసుఫ్ కూడా. సో ఆ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా ఇప్పటి వరకు? సో అక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంది అసలు? అన్న యూసుఫ్ కూడా మీరు చూసుకుంటే మెయిన్ ప్రధానంగా వర్ష నీళ్ళు. ఇప్పుడు చిన్న చిన్న గలీలు ఉన్నాయి ఇక్కడ, వర్షం పడంగానే నీళ్ళు అక్కడికక్కడ ఆగిపోతున్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వెహికల్స్ పోవడం కానీ, ఈవెన్ మనుషులు నడవడం కూడా చాలా ప్రాబ్లం, 2 wheelers కూడా పోలేకపోతున్నాయి. సో ఇది మనం చాలా ఎప్పటి నుంచో కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం. వర్ష నీళ్ళది ఆ వర్షాలు రాగానే మోర్ వెళ్ళిపోతున్నాయి, చాలా పెద్ద ప్రాబ్లము ఇది. వాళ్ళు ఏసీ పోతారు, తర్వాత ఏమవుతుందో అర్థం కాదు, రిపేర్ అంటారు, దాని తర్వాత ఏమవుతుందో మనకు అర్థం, ఏ టెక్నాలజీ వాడుతున్నారు. కానీ ఆ వర్ష నీళ్ళు, మురికి నీళ్ళు, దానివల్ల బస్తీలలో చాలా పెద్ద ప్రాబ్లం అండి ఇది. సీసీ రోడ్లు కూడా చాలా తక్కువ ప్లేస్లో. ఇప్పుడు మనం అటు వెళ్తే మీరు ఎల్లారెడ్డి కూడా అటువైపు వెళ్తే సీసీ రోడ్ బాగానే ఉన్నాయి, ఇటు రాగానే సీసీ రోడ్ లేవు చాలా ప్లేసెస్లో. అంటే అది ఓట్ బ్యాంక్ చూసి వేస్తున్నారా, బూత్లు బట్టి వేస్తున్నారా అర్థమవుతుంది. కానీ చాలా ప్లేసెస్ సీసీ రోడ్ కరెక్ట్ లేవు, మురికి ప్రాబ్లం ఉంది, ఇంకా పార్కుల ప్రాబ్లం ఉన్నాయన్న. ఇప్పుడు పీజే పార్క్ ఉంది ఇక్కడ, మీరు ఎల్ఎన్ నగర్ పోతే పీజీఆర్ పార్క్ ఒకసారి పోయి చూడండి. అది మొత్తం అక్కడ ఏమంటారు, ఆ టెంట్ హౌస్ సామాన్లు పెట్టడము, లేకపోతే మొత్తం గలీజ్గా అయిపోయింది. అది మొన్న కూడా మనం చూపిస్తే అసలు అక్కడ పార్క్ అనే మీకు అనిపించదు, పీజీఆర్ పార్క్ అని ఉంటుంది, లోపల మొత్తం చెత్త చెదరం ఉంది, పార్క్లు మెయింటెన్స్ లేవు. ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మనకు అక్కడ. సో గతంలో బీఆర్ఎస్ 2 సార్లు అయితే అక్కడ పరిపాలించింది, అక్కడ ఏం చేయలేదా? మరి ప్రజలు ఎట్లా ఓటేసారు? ఎన్నిసార్లు చేయనప్పటికీ మూడోసారి గెలిపించారు మాగంటి గోపీనాథ్ గారు. ఇప్పుడు ఫస్ట్ టైం అయినా టీడీపీ టికెట్ మీద గెలిచిండు, టీడీపీ టికెట్ మీద గెలిచిండు. అప్పుడు అలయన్స్ ఉండే టీడీపీ బీజేపీ గెలిచి మంచిగా ఓట్లు పడుతున్నాయి. సెకండ్ టైం మనం వస్తే 2018 ఎలక్షన్ అనుకోండి, అప్పుడు నవీన్ యాదవ్ గారు సపరేట్ ఇండిపెండెంట్ ఉండే, కాంగ్రెస్ నుంచి మన ఈయన రెడ్డి పీజీఆర్ సన్ ఉండే విష్ణువర్ధన్ అన్న. సో ఉన్నప్పుడు మనం ఏమంటే నవీన్ యాదవ్ అన్న ఫ్యాక్టర్ ఒకటి ఉండే అక్కడ, అంటే ఓట్లు కొంచెం అది వీళ్ళకి అడ్వాంటేజ్ అయింది 100%. బికాజ్ ఇంకో ఏంటంటే ఎంఐఎం సపోర్ట్ ఉండే, మీరు చూసే ఎంఐఎం సపోర్ట్ 2018, 2023 ఎంఐఎం మంచిగా సపోర్ట్ చేసింది వాళ్ళకి. సో ఆ అడ్వాంటేజ్ ఉండే అనిపిస్తుంది మాకు. బికాజ్ ఎంఐఎం ఎక్కడ ఉంటే ఇక్కడ ముస్లిం పాపులేషన్ బాగానే ఉంది జూబ్లీహిల్స్లో, నాకు తెలిసి ఒక 80,000 ఓట్లు ఉంటాయి. సో ఎంఐఎం ఒక సపోర్ట్ ఉంటే 100% వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. అది ప్రజల మద్దతు అయితే ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఉంది అని అంటారు అన్న. ఈసారి మీరు చూసుకుంటే మైనారిటీస్ కానీ, అది హిందూ కానీ, ఇక్కడ సిఖ్లు ఓట్లు కూడా ఉంటాయి మనకి ఇక్కడ, ఈవెన్ క్రిస్టియన్స్ కూడా బాగానే ఉన్నారు. మైనారిటీస్ 100% పడతాయి ఇక్కడ. అట్లానే ఈయన పర్సనాలిటీ గురించి అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు, లోకల్ మంచి. ఆ లోకల్ మంచిలో మనకు యూసఫ్ కూడా అయితే 1 side పడుతుంది, అది గ్యారంటీడ్. ఇటువైపు కూడా రేవంత్ నగర్, బోరబండ కూడా మంచిగానే 1 side పడుతుంది సార్. థ్యాంక్ యూ. మాట్లాడదాం, ఇంకా ప్రజల ఒపీనియన్ అయితే తెలుసుకుందాము. సో నమస్తే అన్న. నమస్కారం. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు జగదీష్ గారు. సో ప్రధానంగా ఏమనుకుంటున్నారు సార్, ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది, సో ఏమనుకుంటారు, ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే నవీన్ యాదవ్ గారు చేసిన సంక్షేమ పథకాలు కొన్ని ఆయన స్వతహాగా చేసినాడు. ఏంటంటే మొన్ననే రీసెంట్లీగా సామూహిక శ్రీమంతాలు చేశాడు. అదేవిధంగా అందరికీ కలిపి శ్రీమంతాలు చేయడం, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎవరన్నా పేద కుటుంబంలో చనిపోతే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం, అదేవిధంగా వాళ్ళకు పెళ్లిళ్ళు పేద ఇంటి వాళ్ళు ఏమన్నా పుస్తమెట్టలు చేసి వాళ్ళు ఆదుకోవడం, ఆర్థిక పరిస్థితి ఆయన స్వతహాగా చేస్తుడు. ఇంకొకటి అంటే ఆయన స్వతహాగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా 2014 నుంచి కూడా ఆయన ప్రజల మధ్యన ఉన్నాడు. ఇక్కడ ప్రజలు స్వాదరంగా ఆహ్వానిస్తున్నారు, ఆయన బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ పోయినా కూడా ప్రజాదరణ ఉన్న నాయకుడు నవీన్ యాదవ్ గారు, కాంగ్రెస్ అభ్యర్థి. రాహుల్ గాంధీ గారు బలపరిచిన అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇక్కడ అభ్యర్థిని పెట్టడం జరిగింది. ఆయన విద్యావంతుడు, గుణవంతుడు, ధైర్యవంతుడు, మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ప్రజలు కూడా మేము ఓట్లు ఇవ్వాలని కూడా మేము వినిపిస్తున్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఫ్రీ బస్ అని మహిళలకు ఫ్రీ బస్ పెట్టింది. సో దానివల్ల ఆటోలకు చాలా ఇబ్బంది కలిగిందని చెప్పేసి డ్రైవర్లు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇబ్బంది అయిందని చెప్పేసి పెద్ద ఎత్తున వచ్చినారు. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ, హరీష్ రావు గారు మాట్లాడుతూ మరి ఆటో డ్రైవర్ల బతుకు మొత్తం ఆగమైపోయింది, సో వాళ్ళు రోడ్ల మీద పడ్డారు అని అంటారు. సో దానికి ఏం చెప్తారు సార్? ఒకటే చెప్తున్నా అండి, వాళ్ళకు ప్రజలకు ఇది మహిళలకు ఫ్రీ బస్ పెట్టడం వల్ల వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ అది చాలా హైలైట్ అయింది. ఎందుకంటే ఒక కుటుంబము మహబూబ్ నగర్ ఉంటుంది, కరీంనగర్ ఉంటుంది, నల్గొండ ఉంటుంది,
వాళ్ళ అమ్మగారి ఇంటికి పోవాలంటే వాళ్ళ భర్త దగ్గర డబ్బులు అడుకోవాలంటే సంకోచిస్తుంటే వెళ్ళలేకపోతుంటాయి. అలాంటిది లేదా వాళ్ళు పోవడం రావడం అన్ని చుట్టరికాలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏదైనా కానీ వివాహాలు కానీ వెళ్తున్నారు, మంచిగా వస్తున్నారు. ఎందుకంటే మహిళలకు ఫ్రీ బస్ పెట్టడం మూలంగా నష్టం ఏముందండి చెప్పండి? మహిళలకు ఏముంది? ముఖ్యంగా ఆటో వాళ్ళ గురించి అంటారు. నేను కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆటోలు ఎక్కి తిరుగుతూ ఉన్నారు, చక్కర్లు పడుతూ ఉన్నారు. మీరు గత 10 సంవత్సరాలు ఉన్నారు కదా, మీరు ఆటోల గురించి ఏం పట్టించుకున్నారు? మీరు నేను అడుగుతున్న ఒక క్వశ్చన్ అడుగుతున్నాం, కేటీఆర్కి సూటిగా ప్రశ్నిస్తున్నాం మేము. ఏం అడుగుతున్నాం అంటే ఆటోలో తిరుగుతున్నారు కదా, ఈరోజు ఆటోలో తిరిగి పర్యటిస్తున్నారు, ఆటోలో ఇబ్బందులు. మళ్ళీ 10 సంవత్సరాలు ఆటో డ్రైవర్ల సంక్షేమం గురించి మీరు ఏమైనా ఆలోచించారా? ఒక పథకం పెట్టిరా? మేము అడుగుతున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొన్ననే హైదరాబాద్ నగరంలో తెలంగాణలో 20,000 ఆటోలను సబ్సిడీగా ఇచ్చి 2,50,000 సబ్సిడీ ఇచ్చారు. కేవలం ఒక బజాజు షోరూమ్కి వెళ్తే 30,000 డౌన్ పేమెంట్ చేసి ఆటో అలాట్మెంట్ చేసేస్తున్నారు. 5,60,000 ఉన్న ఆటోకు 2,50,000 రూపాయలు సబ్సిడీ జరుగుతుంది. అది ఆదుకుంటున్నాడు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పథకం పెట్టిండు. ఎందుకంటే అందరి బాగోగులు చూసేది రేవంత్ రెడ్డి గారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమం గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నాడు. ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు చేసి కూడా పోతున్నాడు. సో మీది ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఎక్కడండి? కృష్ణానగర్లో. సో అక్కడ ఎట్లాంటి అభివృద్ధి జరిగింది గత 10 సంవత్సరాల నుంచి? ఇప్పుడు అక్కడ ప్రధాన సమస్యలు ఏమున్నాయి? ఒకటే చెప్తానండి, జూబ్లీహిల్స్ అనేది పేరుకు మాత్రమే గొప్ప. కొన్ని స్లమ్స్ ఉన్నాయి అక్కడ. 10 సంవత్సరాలు ఏం చేశారండి? ఇక్కడ మేము బస్సులో తిరుగుతుంటే ఒక్కొక్కటి అన్ని డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ లేవు, కనబడతలేవు. మొన్ననే రీసెంట్గా మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 150 కోట్ల బడ్జెట్ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇచ్చారు. వాళ్ళ అభివృద్ధి కార్యక్రమం కూడా ఇప్పుడు జరుగుతున్నాయి, ఇక గతంలో కూడా జరిగినాయి. ఇవన్నీ జరిపించుకుంటా నవీన్ యాదవ్ గారు మన ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళంగానే ఆయన సానుకూలంగా స్పందించేసి ఇక్కడ సమస్యలు ఉన్నాయన్న 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు పట్టించుకున్న నాదుడే లేదు అంటే వెంటనే ఏం సంకోచించినట్టుగా ఒక 3 నెలల కిందనే 150 కోట్ల బడ్జెట్ ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి రిలీజ్ చేయడం కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, రెయిన్ఫాల్ కానీ ఎక్కడ ఏ సమస్యను కూడా నవీన్ యాదవ్ గారు ముందుండి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ముందుండి ప్రజల సంక్షేమం గురించి ముందు ఉండి కొనసాగుతున్నారు. సో నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, మహేష్ కుమార్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో 70% మేము అభివృద్ధి చేసినాం, ఇంకా మిగిలింది కూడా చేస్తామని చెప్తున్నారు. 70% నిజంగా జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందిందా ఈ 2 సంవత్సరాల కాలంలో? ఖచ్చితంగా ఎందుకని చెందింది. ఇప్పుడు ఫండ్స్ తెచ్చాడు ఆయన. ఇంకోటి ఏంటంటే సొంత నిధులు కూడా కేటాయించాడు. ఆయన సొంత డబ్బులు పెట్టుకొని కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు. ఎవరు? నవీన్ యాదవ్ గారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మీరు ఒకటే క్వశ్చన్ ఇస్తున్నారు, 70% అభివృద్ధి అంటున్నారు కదా, ఇంకా మాకు 3 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన ప్రజలు. అది 100% కాదు, 1000% చేసి చూపించే సత్తా గల నాయకుడు నవీన్ యాదవ్ గారికి ఖచ్చితంగా ఉన్నది. థ్యాంక్స్ అన్న. అడుగుదాం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది కదా, సో ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఇక్కడ జూబ్లీహిల్స్ 10 సంవత్సరాల నుంచి ఎట్లా డెవలప్ అయింది? ఇప్పుడు మీ మద్దతు ఎవరికి ఉండబోతుంది? ఇప్పుడు అయింది మాగంటి గోపీనాథ్ నుంచి టీఆర్ ఓపెన్ అయింది. అది ముందుగా అయితే వాళ్ళు వేరే వాళ్ళు చేసారు, కానీ ఇప్పుడైతే బాగానే చేసిండు. ఆయన వెళ్ళిపోయిండు పాపము, ఆయన వారే నిలబడ్డది. టీఆర్ఎస్కి ఇద్దామని ఉంది లెక్క. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ ఉన్నాడు, ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత ఉన్నారు. సో అందులో ఎవరికి మద్దతు ఇద్దాం అనుకుంటారు? జూబ్లీహిల్స్ ప్రజలు ఎక్కువ అయితే కాంగ్రెస్ మీద ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మీరు ఎక్కడ ఏ డివిజన్ మీది? ఇక్కడనే లోకల్ మీది. లోకల్. సో మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నేను కాంగ్రెస్కి వేస్తా. నా దగ్గర 6 పోట్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ. సో మీ ప్రాంతంలో అభివృద్ధి మంచిగా జరుగుతుందా? మంచిగా జరుగుతుంది. ఇక్కడ ఉన్నాడు కదా. సో నవీన్ యాదవ్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు? నవీన్ యాదవ్కి ఇస్తాము అంతే. థ్యాంక్స్ అన్న. ఓకే. సో ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రాజీవ్ నగర్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ ఉప ఎన్నిక అయితే జరుగుతుంది. సో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇక్కడ ఓటర్స్ ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరేనా మీకు?
నా పేరు రియాజ్ అన్న. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరుగుతుంది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ ఉన్నారు. సో ప్రజలు ఏమనుకుంటున్నారన్న? అంటే ప్రజెంట్ అయితే ఇక్కడ నవీన్ యాదవ్కు ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ 3-4 టైమ్స్ నిలబడిండు ఆయన. నా ప్రకారం అయితే నవీన్ యాదవ్ గెలుస్తాడు. ఈసారైనా ఛాన్స్ ఇవ్వాలి పబ్లిక్. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా, అంటే ఏదైనా పనులు ఉంటే కూడా అయిపోతాయి. కరెంట్ రేవంత్ రెడ్డి ద్వారా పనులు అయిపోతాయి. దాని గురించి ఆయనకు ఛాన్స్ ఇవ్వాలని నా అభిప్రాయం ఉన్నది. దాంట్లో గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఉండే 3 సార్లు గెలిచినారు. సో వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేశారా ఇక్కడ జూబ్లీ హిల్స్లో? అభివృద్ధి అయితే చేసిర్రు, కానీ ఇప్పుడైతే కరెంట్ ఎవరు ఉన్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది కదా. నవీన్ యాదవ్ ఛాన్స్ ఇవ్వాలా, లోకల్ అబ్బాయి బాగానే చేస్తాడు. ఇంతకుముందు కూడా మంచిగానే చేసిండు ఇక్కడ. ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం. మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కదా, అప్పుడు తెలిసిపోతుంది కదా ఎవరు ఎట్లా చేస్తారు పని ఏందని. నా ప్రకారం అయితే నవీన్ యాదవ్ ఛాన్స్ ఇవ్వాలి. అంటే వాళ్ళ నాన్న పేరు మీద గతంలో రౌడీ షీట్ ఉండడం, సో ప్రత్యర్థి పార్టీలు ఏవైతే మరి రౌడీలకు కూడా టికెట్లు ఇస్తున్నారని చెప్పేసి వేరే బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ వాళ్ళు అంటున్నారు. సో దాన్ని ఎట్లా చూడొచ్చు అన్న? అట్లా ఏం లేదన్న, రౌడీ షీటర్ అట్లా ఏం లేదు. కానీ లోకల్ అబ్బాయి బాగా చేస్తాడు. మేమైతే చూసినాం, ఇక్కడ చేస్తాడు, ఆయన పని చేస్తాడు. నా ప్రకారం అయితే ఛాన్స్ ఇవ్వాలి నవీన్ యాదవ్. ఒకసారి చూద్దాం, ఒక 3 ఇయర్స్ తర్వాత ఏమవుతుందేమో తెలియదు. సో ఇక్కడ ప్రధాన సమస్యలు ఏమున్నాయన్న? అసలు డ్రైనేజ్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? సమస్యలు అంటే కొంచెం రోడ్స్ అవి బాగా చేయాలన్నాయి. కొంచెం నీళ్ళు పడితే అక్కడ జూబ్లీ హిల్స్ దగ్గర కొంచెం రోడ్ పైన వచ్చేస్తాయి. అది సెట్ చేస్తే అయిపోతుంది అన్న. ఫైనల్గా ఏం చెప్తారు? నవీన్ యాదవ్ గెలవాలి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ప్రస్తుతం మన జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మోతీనగర్ పరిధిలో అయితే మనం ఉన్నాము. సో ఇక్కడ ఉప ఎన్నిక అయితే జరుగుతుంది. సో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఒరిజినల్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అన్న. నమస్కారం అండి. ఏం పేరన్నా మీ పేరు? నా పేరు వెంకటేష్ అండి. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. సో ప్రజలు ఎక్కడ వైపు ఉన్నారు, ఎక్కడ ఆలోచిస్తున్నారు? జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ఎవరిని చేయాలనుకుంటారు, అసలు ఏమనుకుంటారు? జూబ్లీ హిల్స్ పరంగా చూసుకుంటే మా ఏరియాకి సంబంధించి బీఆర్ఎస్ ఉన్నా కానీ కాంగ్రెస్ ఉన్నా కానీ ఎటువంటి మార్పు లేదు. 10 ఏళ్ళు అధికార పార్టీకి ఇచ్చినా కానీ బోరబండ్ల స్కూల్స్ అయినా కానీ హాస్పిటల్స్ అయినా కానీ అదే ఉంది. మా బతుకులన్నీ బతుకులే ఉన్నాయి కానీ ఎటువంటి మార్పు లేదు. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నామండి. అంటే ఎవరు కొత్త వాళ్ళండి? మేము యువకులుగా బీజేపీకి ఇద్దాం అనుకుంటున్నామండి. లంకల దీపారెడ్డి గారికి మద్దతు తెలుపుదాం అనుకుంటున్నాం. సో ప్రధానంగా ఇప్పుడు బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి అని అంటే ప్రజలు అడిగితే ఏం చెప్తారు? మెయిన్గా బీజేపీకి ఎందుకు ఓటు వేయాలంటే దేశం గురించి ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ. మోడీ గారి నాయకత్వాన్ని చూస్తూనే ఉన్నాం. దాంతోపాటు గట్రా హైదరాబాద్లో ఈ రౌడీ షూటర్ రాజకీయాలైనా కానీ ఈ దందాలైనా కానీ బీజేపీ ఉంటే తగ్గుతాయని మా అభిప్రాయం అండి. సో బీజేపీ టికెట్ అయితే లాస్ట్లో కన్ఫర్మ్ చేశారు. అంటే నామినేషన్ స్టార్ట్ అయినాక కూడా బీజేపీ క్యాండిడేట్ని అయితే డిక్లేర్ చేయలేదు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. సో వీళ్ళిద్దరు కూడా లోపాయకర ఒప్పందంతోనైతే ముందుకెళ్తున్నారు. సో బీజేపీ ఓట్లన్నీ బీఆర్ఎస్కు పడే విధంగా వీళ్ళు ట్రై చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. సో దాని గురించి ఏం చెప్తారు? క్యాండిడేట్ లేరని ఎలా చెప్పగలుగుతారు? పోయినసారి కూడా ఆయన లంకల దీపక్ రెడ్డి ఇదే కాన్స్టిట్యున్సీలో 2018లో కూడా పోటీ చేయడం జరిగింది. లేకపోతే సామాజిక సమీకరణాలు చూసుకొని గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తల అభిప్రాయం తీసుకొని లంకల దీపక్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి అనుకోవచ్చు. సో ప్రధాన సమస్యలు ఏం గుర్తించినారు? జూబ్లీ హిల్స్ పరిధిలో ప్రధాన సమస్యలు ఏమున్నాయి ఇప్పటి వరకు? ప్రధాన సమస్యలు ఏంటంటే మున్సిపాలిటీ సమస్యలు అలాగే ఉన్నాయి. దాదాపు మా అన్నీ కూడా కిరాయి ఇళ్ళులే ఉన్నాయి. ఇల్లు లేవై కూడా కట్టించిన పాపాన పోలేదు. అది మెయిన్గా మాకు ఇల్లు సమస్యలు ఉంది బాగా. సో లంకల దీపక్ రెడ్డి గారు ఏ విధంగా హామీ ఇస్తున్నారు, ఏం చేస్తారు? ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏం చేస్తామని హామీ ఇస్తున్నారు ప్రజలకి? ఇక్కడ లంకల దీపక్ రెడ్డి గారిని ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కొట్లాడి మాకేమైనా న్యాయం జరుగుద్ది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. ఓకే, సో మాట్లాడదాం. ఇంకా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి అని అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి సార్? నా పేరు వెంకటరమణ. సో జూబ్లీ హిల్స్ మనకు ఉప ఎన్నిక అయితే వచ్చింది. సో ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీలో ఉన్నారు. సో జూబ్లీ హిల్స్ ప్రజలు ఎవరికి మద్దతు తెలపాలనుకుంటున్నారు? అసలు జూబ్లీ హిల్స్ ప్రజలు ఎవరిని ఎమ్మెల్యేగా గెలవాలని అనుకుంటున్నారు? జూబ్లీ హిల్స్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఒక 10 ఏళ్ళు అధికారంలో ఉండేటట్టు చూసారు. వారి పాలన చూసారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి కూడా అవకాశం ఇచ్చారు. ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భావిస్తున్నాం. ఈ బోరబండ లాంటి ప్రాంతాల్లో సామాన్యుల జీవితాలన్నీ బండరాయిలా మారినాయి. ఎటువంటి అభివృద్ధి లేదు. కేవలం కాంగ్రెస్ గవర్నమెంటు దోచుకోవటం మీదనే పనిపెట్టింది. ఒక 10 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉండి కేవలం దోచుకోవడం మీదనే కాన్సెప్ట్ చేసి ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు. ఖచ్చితంగా ఇక్కడ ఒక యువకుడైన
లంకల దీపక్ రెడ్డి గారికి అవకాశం ఇద్దామని కోరుకుంటున్నాను. సో ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వబోతున్నారు ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలకు మీరు? హామీల పరంగా చూస్తే జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉన్నది, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా కూడా ఇక్కడ ఉన్నది. సబ్బండ వర్గాలకు న్యాయం చేస్తూ భారతీయ జనతా పార్టీ పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని లంకల దీపక్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రతి సమస్యను కూడా, ఇక్కడ డ్రైనేజీ సమస్య కానివ్వండి, జూబ్లీ హిల్స్ ప్రాంతంలో అతి పేదరికంగా ఉన్న ప్రాంతము ఈ బోరబండ ప్రాంతం ఉంటుంది. అంటే అత్యధికంగా స్లమ్ ఉన్న ప్రాంతం అంటే ఈ దేశంలో దౌర్భాగ్యం అనమాట. భాగ్యనగరం నడిబొడ్డున ఉండి కూడా ఈ స్థితిలో ఉండి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళ పైచీలకు అవుతున్నా కూడా ఈ ప్రాంతం డెవలపింగ్కి నోచుకోలేకపోవడానికి ప్రధాన కారణం ఇక్కడ ఎన్నుకున్న రాజకీయ పార్టీల వల్ల స్వార్థపూరితం వల్ల జరిగింది. ఇది ఇలాంటి అన్నింటిని కూడా అధిగమించాలంటే దీపక్ రెడ్డి గారి వల్ల అయిద్దని కోరుకుంటున్నాను. సో బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చూసుకుంటే 3 సార్లు అయితే వాళ్ళు అధికారంలో ఉన్నారు. మరి అభివృద్ధి చేయనప్పుడు వాళ్ళని ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించినట్టు ప్రజలు కొన్నిసార్లు డిసిషన్ల కూడా కొన్ని సందర్భాల్లో రాంగ్ డిసిషన్ తీసుకుని ఉండొచ్చు. మళ్ళొకసారి అవకాశం ఇస్తే ఏమన్నా వీళ్ళు సంక్షేమం చేస్తారని కోరుకుంటున్నాం. అయినా కూడా పూర్తిగా విఫలమైనారు. ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా ఇక్కడ ఎన్నిక ఉండబోతుందని కోరుకుంటున్నాం. జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఇక్కడ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటాడా ఎల్లవేళలా? ఖచ్చితంగా లోకల్ క్యాండిడేటు, స్థానికంగా ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి దీపక్ రెడ్డి గారు. దీపక్ రెడ్డి గారు ప్రతి క్షణం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమం చేస్తారని కోరుకుంటున్నాం. సో కాంగ్రెస్ వాళ్ళ ప్రధాన ఆరోపణ ఏంటంటే మరి బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే అనే విధంగా మాట్లాడుతున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు సార్? అసలు యాక్చువల్గా చెప్పాలంటే కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్ ఈ 3 ఒకటని మేము చెప్తున్నాం. ఎందుకంటే మూడింటికి ఒకసారి వాళ్ళతో దోస్తన చేస్తారు, ఒకసారి వీళ్ళతో చేస్తారు. యాక్చువల్గా ఈ ప్రాంతంలో ఎంఐఎం కూడా కంప్లీట్గా అవుట్రైడ్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ నిర్ణయాలు తీసుకున్నది. ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాబోయే ఎలక్షన్ల కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి కంప్లీట్గా బుద్ధి చెప్తారని కోరుకుంటున్నాం. సో ప్రజలు ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారు లంకల దీపారెడ్డి గారికి? ప్రజలు బ్రహ్మాండమైన క్యాన్వాసింగ్ పోతున్నప్పుడు కూడా ప్రజల ఆదరణ మంచిగా ఉన్నది. ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో ఇక్కడ లంకల దీపక్ రెడ్డి బీజేపీ గారు గెలవబోతున్నారు. థ్యాంక్ యూ. తెలుసుందా, మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలోని మోతేనగర్లో అయితే మనం ఉన్న ప్రస్తుతం. ఇక్కడ ఉప ఎన్నిక అయితే వచ్చింది. మరి ఇక్కడ ప్రజలు ఎవరికి మద్దతు తెలుపుతా ఉన్నారు ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. సో నమస్తే అండి. నమస్తే. ఏం పేరు సార్ మీ పేరు? వేణు అండి. సో ఇక్కడ ఉప ఎన్నిక అయితే జరుగుతూ ఉంది. సో ప్రధాన పార్టీలు అయినటువంటి అందరూ అయితే పోటీలో ఉన్నారు. సో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, దాని గురించి చెప్పండి. మేము ఇక్కడ ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థికి మంచి ఆదరణ లభిస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసి లంకల ప్రదీప్ రెడ్డి గారికి మంచి మెజారిటీతో గెలిచే విధంగా ఉన్నది. ఖచ్చితంగా మేము బస్తీలలోకి వెళ్ళినప్పుడు వారికి ప్రధానమంత్రి యొక్క ఆరోగ్య బీమా యోజన కానీ తదితర అనేక పథకాలు వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది ప్రచారంలో. ఖచ్చితంగా మన స్పందన మాత్రం బాగుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చడంలో విఫలమైంది. బీసీలలో కూడా వ్యతిరేకత మాకు కనపడింది. ఈ టీఆర్ఎస్ అంటే పూర్తిగా అంతగా అసలు టీఆర్ఎస్ ప్రస్తావన చేయట్లేరు. అది గతంలోనే మేము దాన్ని పాలన చూసినాం అన్న విధంగా ఉంది. బహుశా పోటీ అనేది కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది. బీజేపీకి నాకు తెలిసి ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి విజయం సాధించే దిశగానే ఉన్నది. సో ఇక్కడ కాన్సెన్స్లో ప్రధాన సమస్యలు ఏమున్నాయి సార్? అసలు ఎక్కువగా వర్షాభావ వచ్చినప్పుడు కానీ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. అలాగే బస్తీలలో కనీస తాగునీటి వసతి కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వం జిహెచ్ఎంసీలో కానీ ఇది కానీ 2 పాలక ప్రభుత్వాలు కూడా విఫలమైనాయి. ప్రస్తుత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. కాబట్టి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగానే కనపడుతుంది. ముఖ్యంగా బస్తీవాసులు మాత్రం ఒకసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడాలనే భావం మాకు కనపడతా ఉంది. సో గతంలో మాగంటి ఎమ్మెల్యే గోపీనాథ్ గారు ఉన్నారు. సో ఆయన 3 సార్లు అయితే గెలుపొందారు. ఇప్పుడు వాళ్ళ భార్య పోటీలో ఉన్నారు. సో అక్కడ సానుభూతి పరంగా వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దానికి ఏమంటారు? సానుభూతి అంటే ప్రజలు ముఖ్యంగా వాళ్ళ మౌలిక వసతులు కనీస అవసరాలు తీర్చే దానికి ప్రజలు ఎప్పుడు కూడా సుముఖత వ్యక్తం చేస్తారు. సానుభూతి అనేది కొంతమేరకు చూపించవచ్చేమో, కానీ ఇప్పుడు ఉన్న వ్యవస్థలో వాళ్ళు గతంలో ఆయన చేసిన పని విధానాన్ని కానీ ఆ పార్టీ పని విధానాన్ని చూసారు కాబట్టి పార్టీ లోపాన్ని ముఖ్యంగా వాళ్ళు ఎత్తి చూపుతున్నట్టు కొడుతుంది. సరే, ఆమె పట్ల సానుభూతి ఒకవేళ వ్యక్తం అయినా కానీ
ఆ పార్టీ పాలన పట్ల మాత్రం సుముఖంగా లేరు. మేము వెళ్ళినప్పుడు మాత్రం మాకు అదే కనిపిస్తూ ఉంది. సో ఫైనల్గా ఏమనుకుంటున్నారు సార్ మీరు? ఖచ్చితంగా లెంకల దీపక్ రెడ్డి గారికి అవకాశం ఉంది. బీజేపీకి మొగ్గు ఉంది. ప్రయత్నం అలాగే ప్రచారంలో కూడా ముమ్మరంగా చాలామంది కూడా మేము వెళ్ళి కలుస్తాము. అలాగే ప్రధానమంత్రి కానీ జరిగిన ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పాలన యొక్క వ్యవస్థ లోపభూయిష్టమైన విధానాలు, ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ఇవన్నీ కూడా మేము వాళ్ళ ప్రజల దగ్గర తీసుకుపోతాం. అలాగే మీడియా నుంచి కూడా మేము మంచి స్పందన లభిస్తుందని చెప్పి మేము ఆశిస్తాం. థ్యాంక్ యూ సార్. సో తెలుసుకుందాం జూబ్లీహిల్స్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఉప ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు అని అయితే పూర్తిగా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు పులి విద్యాసాగర్. సో ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే వస్తుంది. సో ప్రధాన పార్టీలు అయితే పోటీలో ఉన్నాయి. జూబ్లీహిల్స్ ప్రజలు ఏమనుకుంటున్నారు? మీరు ఎక్కడ ఏ ఏరియా సార్ మీరు? ఫస్ట్ మాది పక్కన బోరమండ పక్కన. ఈరోజు ఏమైందంటే ఇంతకుముందు గత ప్రభుత్వాలు కాంగ్రెస్ వచ్చింది, టీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారులు ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏ గల్లీలో కానీ ఎక్కడ చూసినా రోడ్లు వెడల్పు చేయలేదు, మురికాలువలు కానీ ఇవేవి కూడా పట్టించుకోకుండా చాలా అద్భుతమైన పరిస్థితిగా ఉన్నది. ఈ వర్షాలు వచ్చినా కానీ ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నది. ఈసారి గవర్నమెంట్ బీజేపీకి వచ్చేస్తే స్టేట్లో ఈ ఎన్నికల్లో ఈ ఒక సీటు గెలిస్తే బీజేపీ వచ్చేసారి కూడా బీజేపీకి అవకాశం ఇస్తే చాలా డెవలప్ అన్ని పార్టీలు చూసినాం, ఈ పార్టీని కూడా చూస్తే చాలా డెవలపింగ్ అవుతుంది అనేది ఒక మా కోరిక. అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపిస్తేనే నియోజకవర్గానికి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత మాత్రాన ఏం కాదు. ఇక్కడ ఓటర్ మా శ్రేణులకి అందరికి ఎవరైతే దగ్గర ఉంటారో, ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో, అది ఎమ్మెల్యే ఎవరు గెలిస్తే ఆయన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చేవాడే నాయకుడు కావాలి. ఇక్కడ మీ ఏరియాలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? ప్రధాన సమస్యలు మా సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయండి. ఇక్కడ ఏ సమస్య పట్టినా మురికి చెత్త, ఈ రోడ్ల తీసిన దిక్కు లేదు. అదే కాకుండా వర్షాలు వచ్చిన రోడ్డు డ్రైనేజీ సమస్య, ఒక తట్ట మట్టి పోసిన దిక్కు లేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు దాదాపు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఎక్కడైనా ఏమన్నా డెవలప్ ఉందా అండి? మీరు చూస్తున్నారు కదా, మీరు కూడా చూడండి. మేము చెప్పేది కాదు, మీరు కూడా చూడండి. ఇక్కడ సిటీ ఎట్లా ఉన్నది, జూబ్లీహిల్స్ ప్రజలు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు తీర్చే నాయకుడు కావాలి మనకు ఈరోజు. సో ఇప్పుడు రాష్ట్రంలో ఒక బీసీ నినాదం అయితే నడుస్తుంది. మరి అట్లా ఆ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో మరి ఆయన బీసీ కాబట్టి ఆయన కూడా ఎన్నుకోవాలని చెప్పేసి పెద్ద ప్రచారం అయితే జరుగుతుంది. ఇక్కడ బీసీ ఓసీ అనేది ఉండదు. నాయకుడు అనేవాడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చేవాడే నాయకుడు కావాలి. కానీ బీసీ ఓసీ ఇవన్నీ ఎవరు చూడరండి. ఓటర్ కూడా ఎవరైతే ఇక్కడ డెవలప్ చేస్తారో జూబ్లీహిల్స్ని వాళ్ళనే ఎన్నుకోవాలని నా అభిప్రాయం కూడా తెలియపరుస్తున్నాను. థ్యాంక్స్. రైట్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే కీనోస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే కీనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.